హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈరోజైతే చాలా అంటే చాలా ఇష్టమైన కూర వండుతున్నానండి. ఈ కూర అంటే చాలామందికి అందరికీ ఇష్టమేను. ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే పుట్టగొడుగుల కూర అండి. మనం బయట మార్కెట్లో కొనే పుట్టగొడుగుల కన్నా ఇలా మట్టిలో లేస్తే మాత్రం వర్షం పడ్డప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇక వీటి కోసం అయితే ఇటువరకి ఒకసారి చూస్తే అయి లెగవటం, ఇక వర్షం పడ్డప్పుడల్లా వెళ్ళిపోయేవాళ్ళు. ఎంత చీకట్లోనైనా మగవాళ్ళు పుట్టగొడుగుల కోసం. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ సీజన్ తప్ప తర్వాత అనేది ఇక దొరకవు కదా! ఈ వర్షం పడ్డ 2 నెలల్లోనే ఉంటాయి. ఇక ఆ పుట్టగొడుగులు అయితే ముందు ఒక 5 నిమిషాలు నానబెట్టేసేయాలండి. నానబెట్టిన తర్వాత మట్టి అంతా పోయిద్ది. శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసేసి మళ్ళీ మనం కూర వండేటప్పుడు కూడా కడగాలండి. ఎందుకంటే దాంట్లో మట్టి అనేది అతుక్కుపోతూ ఉండిద్ది, జిగురు జిగురుగా ఉంటాయి కదా, అందుకని. ఇంకా తర్వాత అయితే ఇక బాండీలో సరిపడా నూనె వేసి 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు వేసానండి. అవి వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కరివేపాకు అనేది లేదండి, ఇక అందుకని చెప్పి వేయలేదు. తర్వాత అయితే శుభ్రంగా కడిగిన పుట్టగొడుగులను వేసేసి కొంచెం సేపు నూనెలో అనేది మగ్గనివ్వాలండి. మగ్గితే దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసిద్ది. ఇక సరిపడా ఉప్పు కారం వేసి కొంచెం అంటే కొంచెం వాటర్ పోస్తే సరిపోద్దండి. ఎక్కువ వాటర్ పోయే అవసరం లేదు. చక్కగా ఉడికిపోయిద్ది. ఉడికేటప్పుడు మాత్రం ఒకసారి 2 సార్లు తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగు అనేది తొందరగా అడుగంటేస్తూ ఉండిద్ది. ఇక ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం పొడి మసాలా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ కూర. మళ్ళీ చాలా అరుదుగా దొరికే పుట్టగొడుగుల కూర. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.